రచన, ఆ! మా ఫ్రెండ్ వాళ్ళ కూతురికి 2 మంత్స్ నుంచి పీరియడ్ రాకుండా మళ్ళీ కడుపు బాగా ఉబ్బుతుంటే ఒకసారి హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నారంట. హ్మ్. అయితే టెస్ట్ లో బిడ్డ కాదు గడ్డ ఉంది కడుపులో అని చెప్పారు. ఓకే. అది గడ్డ ఏంటి అసలు? గడ్డ అంటే ఎట్లా ఉంటుంది? ఏం గడ్డలు ఇవన్నీ అసలు ఒకసారి చెప్పవా? ఓకే. చెప్తాను. బిడ్డ కాదు గడ్డ. అసలు ఇలాంటి గడ్డలనేవి ఉంటాయా? ఓకే. ఈరోజు ఈ వీడియోలో మనము గడ్డల గురించి తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. గైనిక్ టర్మ్స్లో మనము ఈ గడ్డని ఫైబ్రాయిడ్ యూట్రస్ అని అంటాము. ఇవి మోస్ట్ కామన్గా 30 ఇయర్స్ టు 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయి. ఎందుకు అనంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ మీద వాటి గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వీటి యొక్క కామన్ లక్షణాలు ఏంటి అని అంటే, మీకు పీరియడ్ అప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్ అప్పుడు చాలా నొప్పి రావడము, వాటి సైజ్ చాలా పెరుగుతున్నప్పుడు మూత్రాశయం మీద పేగుల మీద ఎఫెక్ట్ పడి అవి వెళ్తున్నప్పుడు ఇబ్బంది కలగడము, ఇంకా ప్రెగ్నెన్సీకి కూడా కన్సీవ్ అవ్వడానికి కూడా చాలా కష్టం అనేది ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది. అలా అని ఫైబ్రాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కష్టం అవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్.